కైజు నెంబర్ 8లోని ప్రతి నెంబర్ వెపన్స్ యొక్క ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. స్పాయిలర్ అలర్ట్. వెపన్ నెంబర్ 1ని జెన్ నరోమి యూజ్ చేస్తుంటాడు. ఇది అతనికి ఎనిమీ మూమెంట్స్ను అంచనా వేయడానికి వీలుగా ఉండే స్పెషల్ లెన్స్ను ఇస్తుంది. ఎనిమీ తన నెక్స్ట్ మూమెంట్ తీసుకునే ముందు దాడి చేయడానికి బ్రెయిన్ సిగ్నల్స్ కూడా అతను చూడగలడు. సెకండ్ వన్ వచ్చి ఇసావో షినోమియా. వెపన్ నెంబర్ 2ని యూజ్ చేస్తుంటాడు. అది అతనికి ఎలక్ట్రిఫై గాంట్లెట్స్ను ఇంకా అతనికి స్ట్రెంత్ని పెంచుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే కైజు నెంబర్ 9తో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాన్ని మరియు వెపన్ నెంబర్ 2ని కోల్పోతాడు. థర్డ్ వన్ వెపన్ ఫర్ వెల్డర్ కికోరో షినోమియా. ఈ సూట్ అధిక వేగంతో ఎగరడానికి ఇంకా గాలిలో తనకు నచ్చినట్లు కదిలేలా అలౌ చేస్తుంది. ఫోర్త్ వన్ రీనో ఇచికవా. నెంబర్ 6ను యూజ్ చేస్తుంటాడు. ఇది అతనికి ఐస్ అటాక్స్ను క్రియేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అతను కైజును ఫ్రీజ్ చేయగలడు ఇంకా ఐస్తో నిండి ఉన్న భూభాగంతో బ్యాటిల్ ఫీల్డ్ని కంట్రోల్ చేయగలడు. ఫిఫ్త్ వన్ షోసిరో హోషినా. వెపన్ నెంబర్ 10ని యూజ్ చేస్తుంటాడు. నెంబర్ 10 ఇది బ్యాటిల్ చేస్తున్నప్పుడు మాట్లాడగలదు ఇంకా ఇది తనంతటా తాను కదలగలిగే ఏకైక సెంటియంట్ సూట్. వెపన్స్ అన్ని శక్తివంతమైనవి కానీ అందరూ వాటిని హ్యాండిల్ చేయలేరు. అండ్ చివరిగా మనకు వెపన్ 3, 5, 7 గురించి పెద్దగా తెలియదు. తెలిసాక పక్కా వాటి కోసం ఇంకో వీడియో చేద్దాం. ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఫాలో ఫర్ మోర్ అండ్ అప్డేట్స్.